కానీ T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 ఫార్మేట్ పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ సీడింగ్ విధానం వల్ల టోర్నీలో అసమతుల్యత ఏర్పడిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. సాధారణంగా ఏదైనా టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు తదుపరి రౌండ్లో కాస్త సులభమైన డ్రా వస్తుంది. కానీ ఈసారి ఐసీసీ టోర్నీ మొదలవక ముందే ఏ టీం ఏ గ్రూప్లో ఉండాలో ఫిక్స్ చేసేసింది. దీన్నే ప్రీ సీడింగ్ అంటారు. అంటే ఒక టీం తన గ్రూప్లో ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా ముందుగా అనుకున్న స్టార్ట్లోనే ఆడాల్సి ఉంటుంది. ఈ ముందస్తు నిర్ణయం వల్ల ఒక వింత పరిస్థితి ఏర్పడింది. టోటల్ గ్రూప్ స్టేజ్లోనే టాపర్లుగా నిలిచిన భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఈ నలుగురు సూపర్ 8లో ఒకే గ్రూప్లోకి చేరారు. దీనివల్ల మొదటి రౌండ్లో అద్భుతంగా ఆడి అగ్రస్థానంలో నిలిచిన జట్టులో 2 సెమీస్ చేరకుండానే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన జట్లకు సెమీస్ చేరడం సులభమైంది. అందుకే ఈ ఫార్మెట్ విమర్శల పాలవుతుంది. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్లు చాలా ఉత్కంఠంగా సాగాలి. కానీ ఈ ఫార్మెట్ వల్ల ఎవరు టాపర్గా నిలిచినా సూపర్ 8 పొజిషన్ మారదు కాబట్టి ఆ మ్యాచ్లకు విలువ లేకుండా పోతుంది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇకపోతే దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు జాయిన్ అవ్వబోతున్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పవన్, చెప్పండి సార్. ఇంకా చూసుకుంటే ఈరోజు లీగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో ఏమంటారు సార్ దీని గురించి? ఐ థింక్ ఎక్సైటింగ్ గానే ఉంటుందండి. ఎందుకంటే సూపర్ 8లో నేను ఏమనుకుంటానంటే అన్ని కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీమ్స్ వచ్చాయి. ఓన్లీ వన్ బిగ్ షాక్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే ఆస్ట్రేలియా లేకపోవడం. బట్ ద కైండ్ ఆఫ్ ఫామ్ జింబాబ్వే ఆర్ ఇన్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు కూడా నేను అనుకుంటాను ఏం తక్కువ తీసిపోయే టీం లాగా కనబడటం లేదు. బికాస్ దే ఆర్ బౌలింగ్ వెల్, బ్యాటింగ్ వెల్, ఫీల్డింగ్ లో అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకుంటున్నారు. సో జింబాబ్వే రావడం అనేది కూడా నేను అనుకుంటాను ఇట్స్ గుడ్ థింగ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం నిన్న మొన్న కూడా చర్చించాం పవని. సార్ నిన్న జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా జింబాబ్వే చాలా బాగా ప్లే చేశారు. అవుట్ స్టాండింగ్ ఆడారు బాగా, అంటే మామూలుగా కాదు అసలు యాక్చువల్ గా. సో అందుకనే చిన్న టీం అనేది ఏం కాదు. ఇప్పుడు జింబాబ్వే రియల్ గా చెప్పాలంటే లాస్ట్ టైం వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఆ ఉగాండాతో ఓడిపోవడం తోటి క్వాలిఫికేషన్ వాళ్ళు మిస్ అయినారు. కానీ బట్ మీరు 80s నుంచి చూసుకున్నట్లయితే కూడా జింబాబ్వే ఇప్పుడు కూడా మంచి టీమే. మనం చాలా సార్లు చర్చించాం. 83లో ఇండియా ఫైనల్లో రావడానికి కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ గా నిలిచింది. అండ్ అప్పటి టీం మామూలు టీం కాదు పవన్. రియల్ గా చెప్పాలంటే 83లో అన్నిటికంటే కూడా ద బెస్ట్ బౌలింగ్ అటాక్ రియల్ గా వెస్టిండీస్ తో ఈక్వల్ గా ఎవరిదైనా ఉండింది అంటే ఆస్ట్రేలియాది ఉండింది. అప్పుడు డెన్నిస్ లిల్లీ, థామ్సన్, హాగ్, పాస్కో మామూలు అటాక్ కాదు అసలు యాక్చువల్గా. సో అటువంటి టీంను కూడా వాళ్ళు ఓడించారు అంటే ఐ థింక్ అప్పటి నుంచి కూడా జింబాబ్వే ఒక మంచి జట్టుగానే ఎదిగింది. అండ్ 87లో ఇండియాకి వచ్చినప్పుడు కూడా పావని ఐ థింక్ డేవిడ్ హార్టన్ హైదరాబాద్ లో ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు, చాలా బిగ్ సెంచరీ సాధించాడు. సో దే హావ్ ఆల్వేస్ బీన్ ఏ గుడ్ టీమ్ యాక్చువల్లీ. మంచి మంచి క్రికెటర్స్ ని వాళ్ళు జనరేషన్స్ లో ప్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. కానీ బట్ కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది జింబాబ్వేకు ఒక పెద్ద డ్రాబ్యాక్ గా మారుతూ వచ్చింది. బట్ ఈ సీజన్ లో మాత్రం చాలా చక్కగా ఆడుతున్నారండి. మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు సికందర్ రాజా. అండ్ అతనితో పాటు బెనెట్ అద్భుతంగా ఆడుతున్నాడు, బర్ల్ ఫామ్ లో ఉన్నాడు. తర్వాత మరుమని చక్కగా ఆడుతున్నాడు, ముజుర్బానీ వికెట్లు తీస్తున్నాడు. సో ఎవాన్స్ చాలా మంచి ఆల్రౌండర్ గా ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఐ థింక్ అయితే ఇప్పుడు ఇండియా గ్రూప్ లో ఉన్నారు అంటే నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కాకపోవచ్చు, ఇండియా కాకపోవచ్చు, వెస్టిండీస్ కూడా కాకపోవచ్చు. ఐ మీన్ దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఈక్వల్లీ గుడ్ టీమ్ గా ఆడుతుంది. సార్ శ్రీలంక చూసుకుంటే మనం శ్రీలంక స్టార్టింగ్ లో అయితే పవర్ ప్లే అయితే చాలా బాగానే ఆడింది. అండ్ తర్వాత నుంచి స్లో అయిపోతూ వచ్చింది. ఎందుకంటారు సార్? యా, అంటే వికెట్ కు ఉన్నటువంటి కండిషన్స్ అలాగే ఉన్నాయి. మీరు శ్రీలంకలో ఏ మ్యాచ్ తీసుకున్నా కానీ పవర్ ప్లే లో రన్స్ వస్తున్నాయి. పవర్ ప్లే తర్వాత కొంచెం స్లో డౌన్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇండియా ఆడినప్పుడు అదే జరిగింది పాకిస్తాన్ అగైనెస్ట్. తర్వాత మీకు ఏ టీం ఆడినా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆస్ట్రేలియా 108 వితౌట్ లాస్ అనుకుంటాను అగైనెస్ట్ శ్రీలంక పవర్ ప్లేలో, దట్ టు 8 overs లో పావని. ఆ తర్వాత ఏమైపోయింది, స్పిన్నర్స్ వచ్చారు, బాల్ స్లో కావడం, తర్వాత వికెట్ రూపం మారిపోవడం మనం చూస్తూ వచ్చాం. సో నిన్న అదే జరిగింది. బట్ జింబాబ్వే చేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముందు 178 అనేది అంత ఈజీ టార్గెట్ ఏం కాదు చేజ్ చేయడం అనేది. 170+ అనేది శ్రీలంక కండిషన్స్ లో కొంచెం ఇబ్బంది. ఇవాళ లాస్ట్ ఓవర్లో అదే జరిగింది కదా. లాస్ట్ ఓవర్లో రియల్ గా చెప్పాలంటే లాస్ట్ 10 balls 12 runs, 12 balls 10 runs ఉన్నప్పుడు కూడా కొంచెం కష్టంగానే కనపడింది. ఒక 6 లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సాధించడం తోటి మనకి ఈజీ అనిపించింది. కానీ
బట్ ఐ థింక్ చాలా టైట్ ఫినిషెస్, టైట్ మ్యాచెస్ చూసాం మనం శ్రీలంకలో. సార్ అవును, నేను చూసుకుంటే మనం 7 to 14 ఓవర్స్లో మధ్యలోనే మనకి 47 రన్స్ మాత్రమే వచ్చాయి శ్రీలంక స్కోర్. సో అది కూడా ఒక రీజన్ అని అంటారా? ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అదర్ టీమ్స్ ఆల్సో. ఇంతకుముందు మనం చర్చించినట్టుగా ఇండియా తోటి కూడా అదే జరిగింది. పవన్ ఇండియా, నేను అనుకుంటాను ఆ పర్టికులర్ మ్యాచ్ లో పాకిస్తాన్ అగెనెస్ట్ ఆ స్టార్ట్ తర్వాత అసలు యాక్చువల్లీ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ 200, బట్ దే కుడ్ నాట్ డూ దట్ యాక్చువల్లీ. సో ఐ థింక్ శ్రీలంకలో కొంచెం వికెట్స్ స్లో అవుతున్నాయి. పవర్ ప్లేలో ఏ రన్స్ అయినా రావాలి అంటే పవర్ ప్లేలో రావాలి. పవర్ ప్లే తర్వాత అబ్సల్యూట్లీ కండిషన్స్ మారుతున్నాయి కనుక పవర్ ప్లేను ఏ టీం అయితే చక్కగా ఉపయోగించుకుంటుందో ఆ టీంకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, అడ్వాంటేజ్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఐ థింక్ దట్ హ్యాపెండ్ విత్ జింబాబ్వే ఆల్సో. జింబాబ్వే కూడా అంటే లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళు ఆడారు, 3 balls ఉండగానే గెలిచారు అంటే ఇట్ వాజ్ అంటే అంత అంటే వికెట్స్ తక్కువ కోల్పోవడంతో జింబాబ్వే మంచి వికెట్ సాధించింది అంటున్నాం కానీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేసింగ్ డెలివరీస్, ఓవర్స్ విషయం చూసినట్లయితే జింబాబ్వే కూడా అంత ఎఫర్ట్లెస్ గా వాళ్ళు కూడా కష్టపడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు స్వెట్ ఫర్ ఎ విన్ యాక్చువల్లీ. థింక్ శ్రీలంకలో కండిషన్స్ అలా ఉన్నాయి పావని. సో దాంతో పవర్ ప్లే తర్వాత రన్స్ నిజంగానే రావటం లేదు, కొంచెం స్లో అవుతుంది, వికెట్ స్లో అవుతుంది, టర్న్ ఎక్కువగా చూస్తున్నాం మనం. సో బౌలర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ సమ్ హెల్ప్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను అనుకుంటాను. సరే సార్, జింబాబ్వే బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ వల్ల గెలిచింది అని అంటున్నారు, ఏమంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. బెనెట్ అండ్ సికందర్ రాజా దే బ్యాటెడ్ మ్యాగ్నిఫిసెంట్లీ అండి. చాలా అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ వాళ్ళు ఇద్దరిది. అండ్ దాంతో మీరు అన్నట్టుగా చివరు అంటే ఒకవేళ సికందర్ రాజా కపుల్ ఆఫ్ ఓవర్స్ ముందు అవుట్ కాకపోయి ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎందుకంటే అతడే ఫినిష్ చేసి ఉండేవాడు. బట్ అతను అవుట్ అయిన తర్వాత మరొక వికెట్ కోల్పోయినారు, సడన్ గా ప్రెషర్ లోకి వచ్చారు. సో లాస్ట్ ఓవర్ వరకు ఆ డ్రామా కొనసాగింది. దే ఆర్ రియలీ బ్యాటింగ్ వెల్ అండి. వాళ్ళకు ఒక 2-3 బ్యాటర్స్ ఉన్నారు ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో. బెనెట్ కానివ్వండి, మరుమాని కానివ్వండి, సికిందర్ రాజా. మీకు డౌన్ ద ఆర్డర్ చూసుకున్నట్టయితే బాల్ కూడా చక్కగా ఆడతాడు, ఎవన్స్ ఆడతాడు. బ్యాటింగ్ లైనప్ లో వాళ్ళకి ఎక్కడ కూడా దాన్ని ఏమంటారంటే వీక్నెస్ అనేది కనబట్టలేదు. అండ్ ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ యాక్చువల్లీ ఐ థింక్. సో ఆ కసి వాళ్ళలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంత చిన్న టీం నిజంగా ఇంత బాగా ఆడుతుంది అని చెప్పి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ మీరు అదే చిన్న టీం అంటే జింబాబ్వే చిన్న టీం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే 83 నుంచి వాళ్ళు సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు టీమ్స్ ను. ఆస్ట్రేలియా 83లో ఎగ్జిట్ కావడానికి కారణం కూడా జింబాబ్వే. జింబాబ్వే యాక్చువల్లీ దే ఆర్ ఎ గుడ్ సైడ్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో కన్సిస్టెన్సీ లేకపోవడం. అంటే ఎక్సైటింగ్ క్రికెటర్ ప్రతి జనరేషన్స్ లో వాళ్ళకి దొరకకపోవడం తోటి మీకు అలా కనబడుతుంది. కానీ బట్ జింబాబ్వే T20 లాంటి ఫార్మాట్ లో ఐ డోంట్ థింక్ దే ఆర్ ఏ స్మాల్ టీమ్, చిన్న టీం అని మనం వాళ్ళని సార్ మనం జింబాబ్వే మ్యాచ్ లో చూసుకుంటే బ్రెయిన్ బిన్ చాలా బాగా ఆడారంటారు, ఏమంటారు సార్? చాలా బాగా ఆడారు. అండ్ అలానే 48 balls కి 63 runs ఇచ్చాడు తను. బెనెట్ అంటున్నారా మీరు? బెనెట్ హస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి, కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. అండ్ నిన్న సికిందర్ రాజా కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం అతనితోటి ప్లస్ పాయింట్ అయింది. మరుమాని కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అందిస్తున్నాడు ఆడుతున్నప్పుడల్లా. బెనెట్ హస్ బీన్ టెరిఫిక్ ఫార్మ్ అండి. నిజంగా మీరు అన్నట్టుగా అతడు మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాడు. అతడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆర్డర్లో అటువంటి ఇన్నింగ్స్ ఆడకపోయినట్లయితే జింబాబ్వే కూడా ట్రెమెండస్ ప్రెషర్. బట్ ఈ ప్లేడ్ జంప్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. అది విక్టరీకి నిజంగా చెప్పానంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచింది. అబ్సల్యూట్లీ నో డౌట్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అండ్ ఇప్పుడు నేను అనుకుంటాను ఇండియాతో జరిగే మ్యాచెస్ కానీ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ తోటి కూడా టాప్ ఆర్డర్ లో వాళ్ళకు 3-4 మంచి ఫామ్ లో ఉన్నారు కనుక యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరినైనా సర్ప్రైజ్ చేసినట్లయితే గ్రూప్ లో బ్యాటిల్ అనేది చాలా టఫ్ గా కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకుందాం మనం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక శ్రీలంకలో న్యూజిలాండ్ తోటి పాకిస్తాన్ ఆడతారు. ఎల్లుండి సౌత్ ఆఫ్రికా, ఇండియా మ్యాచ్. సౌత్ ఆఫ్రికా ఏదైనా సర్ప్రైజింగ్ విక్టరీ సాధించినట్లయితే లేకుంటే ఇండియా సౌత్ ఆఫ్రికా ఓడించిన తర్వాత సౌత్ ఆఫ్రికా జింబాబ్వే తోటి ఓడిపోయి, ఇండియా జింబాబ్వే తోటి ఓడిపోయి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. అట్లా జరిగినట్లయితే వెస్టిండీస్ కూడా టఫ్ టీమే కనుక గ్రూప్ లో చాలా అద్భుతంగా కొనసాగుతుంది కాంపిటీషన్, నో డౌట్ అబౌట్ ఇట్ పవన్. సార్ వాట్ అబౌట్ సికందర్ ప్లేయింగ్ సార్? సికందర్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. అతన్ని పంజాబ్ తీసుకుంది, బట్ అన్ఫార్చునేట్లీ పంజాబ్ IPL తీసుకున్నప్పుడు కూడా అతన్ని ఉపయోగించుకోలేకపోయారు. అతనికి స్లాట్ అనేది దొరకలేదు, ఎందుకంటే టూ మెనీ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఉండడం తోటి టాప్ ఆర్డర్లో ఆడిద్దామా లేకుంటే మిడిల్ ఆర్డర్లో ఆడిద్దామా అంటే సరైనటువంటి న్యాయం జరగలేదు IPL లో. బట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. చాలా లీగ్స్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రోజుల నుండి ఆడుతున్నాడు. ఈ బౌల్స్ వెల్ యాక్చువల్లీ, బ్యాట్స్ వెల్, మంచి ఫీల్డర్, మంచి కెప్టెన్ యాక్చువల్లీ. అతను అద్భుతంగా కెప్టెన్సీ చేయడం తోటి జింబాబ్వే నేను అనుకుంటాను ఇటువంటి పొజిషన్ లో ఉంది. అండ్ అతని బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు అన్నట్టుగా నిన్న ఈ ప్లేడ్ వెరీ గుడ్ నాక్ అండి. నిన్నటి నాకు నేను అనుకుంటాను వాళ్ళకు సూపర్ 8 జరిగే మ్యాచ్ కు మంచి కాన్ఫిడెన్స్ తెస్తుంది, డౌట్ లేదు. విక్టరీ కూడా చాలా మంచి విక్టరీ,
చివరి ఓవర్ వరకు ఆడారు అనేది నిజమే కానీ బట్ ఐ థింక్ దట్ విక్టరీ డెఫినెట్లీ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. రాజా ఇస్ రియలీ ప్లేయింగ్ వెల్, ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఇన్ వన్ లైన్ లో చెప్పాలంటే. ఎస్ సార్, శ్రీలంకను చూసుకుంటే టాస్ గెలిచి బ్యాటింగ్ అని అయితే ఎంచుకుంది. అది కూడా ఒక రీజన్ అంటారా ఓడిపోవడానికి వాళ్ళు? నో, ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ మీకు గెలుస్తున్నాయి, సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. రియల్గా చెప్పాలంటే మీరు ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సూపర్ 8 కంటే ముందు బ్యాటర్స్ కు ప్రాక్టీస్ లభించడం అనేది చాలా ఇంపార్టెంట్ టాప్ ఆర్డర్. అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ వికెట్ యాక్చువల్లీ. నిన్న వికెట్ కూడా చూసినట్లయితే అంత బ్యాడ్ గా ఏం ప్లే చేస్తున్నట్టు కనబడి, ఇట్ వాస్ గుడ్ బ్యాటింగ్ వికెట్ కనుక కండిషన్స్ మారకపోవచ్చు అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. అయితే దట్ డెసిషన్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ డెసిషన్, ఎందుకంటే మీకు కుశాల్ మెండిస్ చక్కగానే ఆడాడు, నిశాంక మంచిగా ఆడాడు. మీరు అన్నట్టుగా లాస్ట్ లో వాళ్ళు వికెట్లు కోల్పోవడం తోటి వాళ్ళు అసలు యాక్చువల్గా ఒక 10-15 రన్స్ షార్ట్ గా కనపడ్డారు కానీ బట్ ఐ థింక్ దట్ స్కోర్ వాజ్ ఆల్సో గుడ్ స్కోర్ యాక్చువల్లీ. వాళ్ళకి ముఖ్యంగా అసరంగా లేకపోవటం, అంటే హేమంత్ ఈజ్ అ గుడ్ బౌలర్, చాలా మంచి బౌలింగ్ చేశాడు, మనం చూసాం అగైన్స్ పాకిస్తాన్ కూడా. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు హసరంగా ఉన్నట్లయితే కొంచెం మరింత బలం ఉంటుంది. సో నిన్న చమిరాన్ కూడా ఆడించలేదు పవన్ అట్లా అన్నట్లయితే అతనికి రెస్ట్ ఇచ్చారు మెయిన్ బౌలర్. కపుల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇంపార్టెంట్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చి. బట్ బ్యాటింగ్ విషయంలో వాళ్ళు ఎటువంటి చేయలేదు. మీకు రత్నాకైన్ ఉంచారు, కమిందో మెండిస్ ఉంచారు, తర్వాత అట్లాగే కుషాల్ ఆడాడు, తర్వాత నిశాంక్ ఆడాడు, కుషాల్ మెండిస్ ఆడాడు. బ్యాటింగ్ లో ఎటువంటి మార్పులు ఏం చేయలేదు, బౌలింగ్ లోనే కొన్ని చేంజెస్ చేశారు ఇన్ని ఇంపార్టెంట్ ప్లేయర్ కు రెస్ట్ ఇవ్వడానికి. బట్ దట్ స్కోర్ వాజ్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ స్కోర్. వాళ్ళు చేసినటువంటి స్కోర్ కూడా లాస్ట్ లో మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాను పవని, కొన్ని తక్కువ రన్స్ వచ్చాయి కానీ బట్ ఈవెన్ దట్ స్కోర్ వాజ్ ఎ కంపెటిటివ్ స్కోర్ అండి, డౌట్ లేదు. ఎస్ సార్, సూపర్ 8లో అయితే సెలెక్ట్ చేసిన టీమ్స్ని సరిగ్గానే డివైడ్ చేశారు అని అనుకుంటారా మీరు? ఎందుకంటున్నాను అంటే 4 గ్రూప్లో టాప్లో ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో డివైడ్ చేసేసారు అండ్ 4 గ్రూప్లో సెకండ్ ఉన్న వాళ్ళని వేరే గ్రూప్లో చేసేసారు. మీరు కరెక్ట్గానే చేశారు అని అంటారా? నాకేమనిపిస్తుంది అంటే మీరు చూడండి, మనం చూడండి ఇప్పుడు సూపర్ 8 లో వెళ్ళినటువంటి టీమ్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఉంది యాజ్ ఎక్స్పెక్టెడ్, సౌత్ ఆఫ్రికా ఉంది యాజ్ ఎక్స్పెక్టెడ్, వెస్టిండీస్ ఎక్స్పెక్టెడ్ గా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, శ్రీలంక ఉంది, తర్వాత పాకిస్తాన్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, జింబాబ్వే ఒకటే కదా మీకు కొంచెం సర్ప్రైజ్ షాక్ చేసి ఆస్ట్రేలియా ప్లేస్ లో వచ్చింది. అవును, అంటే ఈ టీమ్స్ అన్ని టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ వచ్చాయి కదా. ఆఫ్ఘనిస్తాన్ అయితే మనం 100% ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. టాప్ క్రికెటింగ్ నేషన్సే ఉన్నాయి. అండ్ దట్టు ఇంతకుముందు ప్రీవియస్లీ వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వరల్డ్ కప్ లో ఫైనల్లో వెళ్ళినటువంటి సౌత్ ఆఫ్రికా ఉంది, న్యూజిలాండ్ ఉంది. వాళ్ళు 50-50 ఓవర్లో కూడా ఫైనల్లో ఆడారు 2019లో. న్యూజిలాండ్ ఎప్పుడు కూడా ఒక టఫ్ ఆపోనెంటే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ లో మీకు సీడింగ్ ఇవ్వకపోయినట్లయితే 1-2 ప్లేసెస్ మీరు తీసుకొని థర్డ్ ఫ్లోర్ తో ఆడా కానీ థర్డ్ ఫోర్త్ టీమ్స్ అవన్నీ కూడా టఫ్ టీమ్సే ఉంటాయి కదా. మీకు ఈజీ టీమ్ మీరు చెప్పండి. అసలు సీడింగ్ ఇవ్వడం తోటి ఏం పెద్ద అన్యాయం జరిగింది అక్కడ? ఇండియా టాప్ టీం, వెస్టిండీస్ టాప్ టీమే T20లో, సౌత్ ఆఫ్రికా టాప్ టీమే. సౌత్ ఆఫ్రికా కాకుండా సౌత్ ఆఫ్రికా ప్లేస్ లో ఇంగ్లాండ్ ఉంది అనుకుందాం మనం ఇండియా గ్రూప్ లో, అది టఫ్ గ్రూప్ కాదా? పాకిస్తాన్ ఉంది అనుకుందాం, టఫ్ గ్రూప్ కాదా? మళ్ళీ న్యూజిలాండ్ ఉంది అనుకుందాం, టఫ్ గ్రూప్ కాదా? శ్రీలంక ఉంది అనుకున్నాం, టఫ్ గ్రూప్ కాదా? సో ఇప్పుడు ఉన్నటువంటి సీడింగ్స్ ప్రకారం నాకు అనిపిస్తుంది అంత పెద్ద ఏం జరగలేదు. ఇప్పుడు బ్యాటిల్ అయితే మళ్ళీ మీరు మ్యాచెస్ ఆడాల్సిందే కదా. మీరు సూపర్ 8లో మీకేం పెద్ద ఈ పాయింట్స్ ఏం క్యారీ కావు, తర్వాత నెట్ రన్ రేట్ కూడా ఏం క్యారీ కావు. సూపర్ 8 ఈస్ గోయింగ్ టు బి టోటలీ ఒక డిఫరెంట్ బ్యాటిల్ యాక్చువల్లీ. ఇంకా లీగ్స్ లో ఎలానైతే కొనసాగిందో అట్లాగే ఒక డిఫరెంట్ బ్యాటిల్ కొనసాగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో మీకు ఏ టీమ్ కి పెద్ద ఎక్కువ అడ్వాంటేజ్ కనబడుతుంది? మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాను మీరు అన్నదానికి. ఎట్లా అంటే బ్యాడ్మింటన్ లో కానీ టెన్నిస్ లో కానీ టాప్ సీడింగ్ ఉన్నట్లయితే లోవర్ సీడింగ్ వాళ్ళతోటి ఆడుతుంటారు. మరి ఇక్కడ లోవర్ టీమ్ ఏది చెప్పండి? అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంటది కదా అని. బెటర్ గా ఎందుకు లేదు? ఇప్పుడు జింబాబ్వే ఉన్నదంటే బెటర్ కదా చెప్పండి. జింబాబ్వే ఆస్ట్రేలియా కంటే తక్కువ టాలెంటెడ్ టీమే కదా. అవును, జింబాబ్వే వచ్చింది అంటే మరి ఇండియాకి బెటర్ అయినట్టు కదా, సౌత్ ఆఫ్రికాకి బెటర్ అయినట్టు కదా, వెస్టిండీస్ బెటర్ అయినట్టు కదా. ఇది ఎక్కడ పనికి వస్తుంది అంటే ఈ సీడింగ్స్ అనేవి మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లీగ్ నుంచి ఉన్నట్లయితే వర్కౌట్ అవుతాయి. స్టార్టింగ్ లీగ్ నుంచి మీకు బ్యాడ్మింటన్ లో వర్కౌట్ అవుతాయి, టెన్నిస్ లో వర్కౌట్ అవుతాయి, టేబుల్ టెన్నిస్ లో వర్కౌట్ అవుతాయి. బట్ నాట్ ఇన్ క్రికెట్. అయితే క్రికెట్ లో పెద్ద సీడింగ్స్ అనేవి అంత పెద్ద నష్టం మీకేం చేకూర్చకపోవచ్చు, బికాస్ టాప్ టీమ్సే వచ్చాయి కదా అనుకున్నట్టుగా. సో అక్కడ మీకు ఏ సీడింగ్ ఇస్తే ఏం ప్రాబ్లం ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ కు 2 ఇచ్చారు, ఇండియాకు 1 ఇచ్చారు. న్యూజిలాండ్ ఇండియా టీమ్ లో ఉంటే న్యూజిలాండ్ టఫ్ టీమ్ కదా, మీరు చెప్పండి. బ్యాడ్మింటన్ లో ఏమవుతుందంటే బ్యాడ్మింటన్ లో మీరు అన్నట్టుగా 60-70 ప్లేయర్స్ ఉంటారు కనుక ఈ టాప్ లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ కొంచెం సీడింగ్ ఈజీగా ఉంటుంది. టాప్ సీడింగ్ ఇప్పుడు సింధు ఆడుతుంది అంటే సింధుకు టాప్ సీడింగ్ ఉంది, 1 నెంబర్ టాప్ సీడింగ్ ఉంది అంటే ఆమెకు డెఫినెట్లీ
ఫస్ట్ 2 మ్యాచెస్ ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ నుంచి బ్యాటిల్ అనేది షురు అవుతుంది. బట్ బ్యాటిల్ అనేది డెఫినెట్లీ క్వార్టర్ సెమీఫైనల్ నుంచి షురు కావాల్సిందే, స్టార్ట్ కావాల్సిందే. అండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కూడా. సూపర్ 8 లో మంచి టీమ్సే వచ్చాయి కదా. సో ఎక్కడ మీకు సీడింగ్ ప్రాబ్లం కనబడేది చెప్పండి. సార్ ఎస్ సార్, ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా అయితే టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ అలానే అప్కమింగ్స్ లేకపోవడము, అండ్ దట్ హజల్వుడ్ లేకపోవడము, స్టార్క్ రిటైర్ అవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంపాక్ట్ చూపించిందంటారా? ఇంపాక్ట్ చూపించిందని డెఫినెట్ గా కనబడింది. బట్ హేడెన్ లాంటి వాళ్ళు ప్లేయర్స్ ఏమంటారంటే, అసలు యాక్చువల్ గా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా అంత పెద్ద స్కోర్ చేసిన తర్వాత వాళ్ళు జింబాబ్వేతో ఓడిపోవడం అనేది ఐ థింక్ ఇట్ వాస్ ఫులిష్నెస్ అని చెప్పారు. ఈవెన్ ఉన్నటువంటి అటాక్ కూడా ఏం తక్కువ అటాక్ ఏం కాదు. ఎలీస్ ఏం తక్కువ బౌలర్ కాదు, తర్వాత బాలెట్ ఏం తక్కువ బౌలర్ కాదు. జంపా రియల్ గా చెప్పాలంటే శ్రీలంకలో అంత సక్సెస్ సాధించకపోవడం అనేది కొంచెం వాళ్ళను ప్రెషర్ లో నెట్టేసింది. లేకుంటే జంపా 4 overs లో జనరల్ గా పావని 3 wickets 2 wickets ఇస్తుంటాడు. ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో బ్రేక్ త్రూస్ ఇస్తుంటాడు. సో అక్కడ మ్యాక్స్వెల్ ఐ థింక్ నాట్ లైక్ 2023 వరల్డ్ కప్ మ్యాక్స్వెల్ లాగా కనబడలేదు. అండ్ అంత పెద్ద స్కోర్స్ చేయలేదు. ఇంజరీ కారణాలు ఈవెన్ బ్యాటర్స్ కూడా ఉన్నాయి. మిచెల్ మాస్ కూడా అన్ని మ్యాచెస్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. అతడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆడాల్సి వచ్చింది. రెన్షాన్ పక్కకు పెట్టాల్సి వచ్చింది. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. యాక్చువల్లీ రెన్షా స్కోర్ చేసినప్పటికీ కూడా పక్కకు పెట్టాల్సి వచ్చింది. అంటే టు పేవ్ వే ఫర్ దిస్ సుపీరియర్ ప్లేయర్స్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్. వాళ్ళు సక్సెస్ సాధించారు. టీమ్ డేవిడ్ 2 matches లో ఫెయిల్యూర్ కావడం. సో వాళ్ళకి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే ఉన్న టీం మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాను. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కమిన్స్ హేజల్వుడ్ ఉన్నట్లయితే అబ్సల్యూట్లీ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ అటాక్. బట్ టోటల్ గా డిప్లీటెడ్ గా కూడా ఏం కనబడలేదు ఆస్ట్రేలియా అటాక్. దట్ ఈస్ వాట్ హేడెన్ సెడ్. ఉన్న అటాక్ తోటి కూడా మీరు 160 170 స్కోర్ చేస్తే శ్రీలంకలో డిఫెండ్ చేసుకోకున్నట్లయితే ఐ థింక్ యూ షుడ్ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పాడు. సో వాళ్ళ అటాక్ కూడా నేను అనుకుంటాను బెటర్. బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టుగా డౌట్ లేదు, ఆస్ట్రేలియా పూర్ పర్ఫార్మెన్స్ కారణం వాళ్ళకు. అండ్ వాళ్ళు లేకపోవడం అనేది అఫ్ కోర్స్ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సూపర్ 8 లో ఈ రోజు లాస్ట్ లీగ్ మ్యాచ్ వాళ్ళే ఆడుతున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఉండేది నెట్ రన్ రేట్ విషయంలో ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈక్వల్ పాయింట్స్ ఉన్నట్లయితే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఛాన్స్ అంతా మిస్ అయిపోయింది. ఎందుకంటే జింబాబ్వే అంటే వాళ్ళకి ఆడే అంత ఉత్సాహం ఉంటది అంటారా? అంటే సూపర్ 8 లోకి వెళ్ళలేదు వాళ్ళు. ఖచ్చితంగా సూపర్ 8 లోకి వెళ్ళలేని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఈ రోజు ఆటలో కనిపిస్తుంది. ఉంటది డెఫినెట్లీ. ఆస్ట్రేలియా లేకపోవడం అనేది, ఆస్ట్రేలియా ఉన్నట్లయితే జింబాబ్వే ప్లేస్ లో ఆ గ్రూప్ వేరే రకంగా కొనసాగేది. అంటే డెఫినెట్లీ ఆడి జింబాబ్వే కూడా ఫామ్ లో ఉన్నారు కనుక మంచిగానే ఆడొచ్చు. కానీ బట్ ఆస్ట్రేలియా కిక్ వేరే రకంగా ఉంటుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 లో ఉన్నారు, సెమీఫైనల్ లో ఉన్నారంటే దే ఆర్ డిఫరెంట్ స్టైల్ అండి. ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరి గురించి చెప్పండి. 50-50 ఓవర్లో ఎక్కువ ఛాంపియన్స్ అయినటువంటి టీం, తర్వాత టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 1 గా కొనసాగినటువంటి టీము, తర్వాత మంచి మంచి ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టీం. అండ్ ఇప్పుడు మీరు ఐపీఎల్ లో చూడండి, ఎక్కువ ప్లేయర్స్ ఏ కంట్రీ నుంచి ఉంటారు? ఆస్ట్రేలియా నుంచి ఉంటారు కదా. కాంపిటేటివ్ అది స్పిరిట్ కనబడిచే ప్లేయర్స్ ఉన్నారు కనుక ఆస్ట్రేలియా లేకపోవడం అనేది అబ్సల్యూట్లీ కొంచెం టోర్నమెంట్ యొక్క దాన్ని ఏమంటారు, రుచిని తగ్గించింది అంటారా సూపర్ 8 రుచిని? ఐ థింక్ సో. అయితే కొంచెం అలా అనిపిస్తుంది బికాస్ ఆస్ట్రేలియా ఉన్నట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ టోటల్లీ ఒక సూపర్ 8 కి క్వాలిఫై అవ్వని టీమ్స్ అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటారు? అంటే మీరు వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఆ టీమ్స్ కి? సజెషన్స్ ఏముందండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంత పెద్ద 100% ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. జింబాబ్వేని 100% ఎక్స్పెక్ట్ చేయలేదు. అది షాకింగ్ తోటి వచ్చారు. తర్వాత మిగతా టీమ్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాయి. నిన్న ఇటలీ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఓవరాల్ గా వాళ్ళకు విన్ ఉంది. అండ్ కెనడా నుంచి ఒక యువరాజ్ సమాజ్ అని ఒక సెంచురియన్ ఉన్నాడు మీకు. సో ఐ థింక్ చిన్న చిన్న టీమ్స్ అనే ఛాన్సే లేదు. బికాస్ ఇటలీ